అధికారులు తమ పార్టీ నాయకులు సమన్వయంతో ప్రజా సమస్యల పరిష్కరించి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి. పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. అధికారులు తమ పార్టీ నాయకులు కలిసి సమన్వయంతో ప్రజా సమస్యల పరిష్కరించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ అన్నారు. పల్నాడు జిల్లా బెల్లంకొండలో గురువారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని మండల అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ ప్రజల సమస్యలను స్వయంగా విని వాటి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ప్రజల వద్దకే ప్రభుత్వ పాలనను చేరువ చేసేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. స్వయంగా ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ప్రజా దర్బార్లో వచ్చే ఫిర్యాదులను 100% పరిష్కరించేలా అధికారులు కృషి చేయాలన్నారు. నియోజకవర్గంలోని ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అసులు ఉన్నీసా బేగం గారు, ఎంపీడీఓ హనుమారెడ్డి గారు, వివిధ ప్రభుత్వ శాఖల మండల స్థాయి అధికారులు, సిబ్బంది మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పిఎస్కే మస్తాన్ షరీఫ్, అక్క వెంకటరామిరెడ్డి, వెన్న సీతారామిరెడ్డి, గడ్డిపర్తి జ్యోతి సముద్రం, సయ్యద్ హసన్, గుంజా గంగారావు, హనుమంతరావు నాయక్, నాగమణి భాయ్, పలువురు ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అధికారులకు, నాయకులకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎక్కడ కూడా ప్రజలకు సమస్యలు రాకుండా విఆర్ఓలు ఉండాలి. ఇక్కడ విఆర్ఓలు కానీ, సర్వేయర్లు కానీ, అట్లానే పంచాయతీ సెక్రటరీలు కానీ ఎవరు కూడా మీ విధుల్లో మీ దగ్గర సమస్య వస్తే మాత్రం ఇద్దరు కోఆర్డినేషన్ అయ్యి చేస్తే మాత్రమే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అధికారులందరూ కూడా మా పార్టీ లీడర్లని కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ గ్రామాల్లో సమస్యలు ఏదైనా ఉంటే మీ దృష్టికి తీసుకొస్తారు. వెంటనే సాల్వ్ చేసే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.